హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య రాజ్. ఈరోజు స్పెషల్ వచ్చేసి రాఖీ కండి. ఇలా అప్పటికప్పుడే రాఖీ స్పెషల్గా రవ్వ లడ్డూలు చాలా సింపుల్గా, చాలా ఈజీగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత టేస్టీగా చాలా బాగుంటాయి. ఇది చేసుకోవడం చాలా సింపుల్, ఒక 10 నిమిషాల్లోనే చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయండి. ఎక్కువ కష్టపడకుండా మనకు టైం లేదు అన్నప్పుడు ఇలా ఒక 5 నిమిషాల్లో ఇలా ఈజీగా ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసుకొని అన్నయ్యలకైతే పెట్టేసుకుందామండి. రండి ఎలా చేయాలి ఏంటిదన్నది చూసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకొని నెయ్యి కాస్త మెల్ట్ అయిన తర్వాత 1 కప్పు వరకు రవ్వను తీసుకుందాం. ఉప్మా రవ్వ అంటారు కదండి, సూజీ రవ్వ, ఉప్మా రవ్వ, సన్నపు రవ్వ అంటారు కదా. రవ్వని 1 కప్పు వరకు తీసుకొని కడాయిలోకి వేసుకొని నెయ్యిలో బాగా వేయించుకుందాం. ఇది గోల్డెన్ కలర్ మారేంత వరకు రవ్వని బాగా వేయించుకోవాలి. రవ్వ చూడండి ఇలా కలర్ మారిన తర్వాత తీసి ఒక బౌల్లోకి వేసేసుకుందాం. వేసేసుకొని ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం. బాదం పలుకులు, జీడి పలుకులు, కిస్మిస్లు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇలా డ్రై ఫ్రూట్స్ అనేది ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత తీసి వీటిని పక్కకు పెట్టేసుకుందాం. చూడండి ఇలా కలర్ మారిన తర్వాత తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి 1 కప్పు వరకు షుగర్ వేసుకుందాం. ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ తీసుకొని కడాయిలోకి వేసేసుకొని షుగర్ని కరిగించుకుందాం. ఇప్పుడు ఇది కరిగేలోపు ఇలాగే స్టవ్ మీడియం సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మనము ఒక బౌల్లోకి తీసుకున్నాం కదండి రవ్వని. ఆ రవ్వలోకి ఏ కప్పుతో అయితే మన రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు పాలను వేసుకుందాం. రవ్వలోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఎక్కడ ఉండలు లేకుండా చూడండి ఇలా బాగా కలిపేసుకొని జారుడుగా ఉండాలి. నేను చూపిస్తున్నట్టుగా ఇలా ఉండలు ఉన్నాయి కదండి, ఇలా ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకొని ఇలా పల్చగా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇది రెడీ. ఇప్పుడు స్టవ్ పైన మనం షుగర్ సిరప్ రెడీ చేసుకుంటున్నాం కదా. చూడండి షుగర్ అనేది మొత్తం కరగాలండి. ఇలా బాగా కరిగించుకోవాలి. చూడండి ఇప్పుడు కలర్ షేడ్ అవుతుంది కదా. మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో రవ్వ మిశ్రమాన్ని కొద్దిగా వేసుకుంటూ పాకంలోకి ఇలా కలుపుకోవాలి. షుగర్ పాకంలోకి అయితే నేను ఎటువంటి వాటర్ ఏదైతే యాడ్ చేయలేదండి. మనము రవ్వలోనే పాలు వేసుకున్నాం కదా, అదే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా బాగా వేసేసుకొని ఒకసారి దగ్గరగా కలుపుకోవాలి. మొత్తం షుగర్ సిరప్లో కలిసేలాగా రవ్వని ఇలా బాగా తిప్పుకుంటూ కలిపేసుకోవాలి. ఇప్పుడు దగ్గర పడ్డ తర్వాత దీంట్లోకి 2 యాలకులు దంచి వేసుకుందాము. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. చూస్తున్నారు కదా రవ్వ అనేది మొత్తం దగ్గర పడ్డది కదా. ఇప్పుడు ఇందులోకి ఇలా మధ్యలో కలుపుతూనే ఉండాలండి. తొందరగా అయిపోతుంది. స్టవ్ కూడా హై పెట్టుకొని దగ్గర నుండి చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది. ఇందులో ఒక పిరికెడంతా పచ్చి కొబ్బరి తురుము టేస్ట్ కోసం ఇలా వేసుకొని అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. స్టవ్ అనేది ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవడమేనండి. ఆఫ్ చేసి దీన్ని చల్లారనిద్దాం. చూడండి ఇంకా కలుపుతున్న కొద్దీ పొడిగా తయారవుతుంది. స్టవ్ అనేది మొత్తం సిమ్లోనే ఉందండి. ఇంకా ఇది ఆపేసుకొని చల్లారనిద్దాం. ఒక 10-15 నిమిషాల తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉండగానే కొద్దిగా తీసుకుంటూ చూడండి ఇట్లా రౌండ్గా లడ్డూలాగా చేసేసుకోవడమే. చేతికి ఎటువంటి నెయ్యి అవన్నీ ఏం అప్లై చేసుకోలేదండి. ఎందుకంటే ఆల్రెడీ నెయ్యిలోనే ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇలా అన్నిటినీ కూడా చేసేసుకొని ఒక్కొక్కటిగా పక్కకు పెట్టేసుకుందాం. చాలా చక్కగా వస్తాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి, అంత బాగుంటాయి. ఇవి 1 వీక్ అయినా కూడా పాడవకుండా చాలా బాగుంటాయండి. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. రాఖీకి అయితే మనకు టైం ఉండదు కదా, ఫాస్ట్గా ఇలా చేసుకుంటే అన్నయ్యలకైతే చాలా బాగా నచ్చుతుందండి. ఓకే చూడండి ఎంతో టేస్టీగా ఉండే
రవ్వ లడ్డూలు చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఇలా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్స్ ప్లీజ్. రెసిపీ అయితే ట్రై చేయండి. బాయ్.